హై వ్యూస్. ఈ వీడియో యాక్చువల్గా ఈ సమయంలో ఇస్తున్నానంటే రాత్రుల్లో కొంతమంది ఇంట్లో భార్యలు ఉన్నా కానీ వేరే వాళ్ళతో ఫోన్లో చాటింగ్లో మెసేజ్ హడావుడి చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ కొంతమంది డే టైం బయటికి వెళ్ళా కూడా అలాగే. అటువంటి వాళ్ళంతా కూడా గుర్తుంచుకోండి, ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుకునేది మీ భార్య తప్ప బయట ఉన్న వాళ్ళు కాదు. బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే మీ దగ్గర సొమ్మున్నన్నాళ్ళు లేదా మీతో వాళ్ళకి అవసరాలు ఉన్నన్నాళ్ళు కోరికలు ఉన్నన్నాళ్ళలోనే అంతే. ఇంకా ఆ తర్వాత మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది, నువ్వు చస్తానా సరే చావురా బాబు అంట. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో హరీష్ అలియాస్ రవి అనే అతను ఉన్నాడు. ఏజ్ అరౌండ్ 29 years. అతనికి పెళ్ళయింది 4 years బ్యాక్. ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఇతను ఏం చేశాడు, వేరే ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ విషయం భార్యకి తెలిసింది. చెప్పింది వినలా. ఇక నీతో నా వల్ల కాదురా బాబు అని పుట్టింటికి వెళ్తాడు. ఇతను ఊరకు ఉంచుకున్న దాంతోనే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఇక ఈ మధ్య ఏమైందో ఏమో అతను ఆమెతో చాటింగ్ చేస్తూ వాయిస్ కాల్స్, వాయిస్ మెసేజ్లు, నార్మల్ మెసేజ్లు. ఇక ఆ మూమెంట్లో నేను చస్తానన్నట్టుగా పురుగుల మందు డబ్బా, నేను చస్తా అన్నట్టుగా ఉరి ఇవి చూపిస్తూ ఆ పురుగుల మందు డబ్బా చూపించేసి ఆ పురుగుల మందు కలుపుకున్నట్టుగా వీడియో చేసి పంపాడు. ఎంజాయ్ చేయన్నట్టు, నాకేం సంబంధం లేదన్నట్టు, లైక్ ఆవేలో ఎటకారంగా విరత్తగలిగేటట్టు, లేదన్నప్పుడు వీడికి ఇక నా బతుకు అనేలాగా వాడికి అలా పెట్టింది. ఇక ఆ తర్వాత ఇలా కాదు, నా భార్యను వదిలిపెట్టి అంత నీతో అన్నట్టుగా నేను ఉంటే నువ్వు వచ్చేసి ఈరోజు నాకు ఇవ్వాల్సిన బెస్ట్ నువ్వు ఇవ్వట్లా, ఉండాల్సిందే నాతో ఉండట్లా, అదేమని నేను చస్తానంటే చావురా బాబు, ఎంజాయ్ రా బాబు, నాకేం సంబంధం బాబు అంటుంది అని చెప్పేసి ఇక ఆ ఫ్రస్ట్రేషన్ లైక్ ఊరేసుకున్నాడు. అదంతా కూడా మరలా ఆ వీడియోస్ మొత్తం చూపించాడు. అండ్ ఆల్మోస్ట్ వీడియో కాల్ అన్నట్టు ఇంకా అది కూడా. నెక్స్ట్ డే రోజు ఇంట్లో వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు చనిపోయాను. ఏం చూస్తే మొబైల్ ఆన్లో చూస్తే ఆమెతో చాటింగ్ అవన్నీ ఉన్నాయి. ఇక ఆగా మేఘాల మీద ఆమె ఎక్కడ నుండి జంతువులకి ఐడియా నీరు పోయింది. ఆడికి వెళ్ళారు. అప్పటికే తాళం వేసుకొని జంపు పుట్టింట్లో ఉన్న భార్య తెలిసింది. ఏడుస్తూ లబ్బోది ఇవ్వమంటూ వచ్చింది. ఎందుకంటే ఇంకా ఆమె కదా భర్త చనిపోయినప్పుడు కార్యక్రమాలకి ఏవైనా సరే అటెండ్ అవ్వాల్సి. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది. నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, మనది అన్నది ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన దాన్ని పక్కన పెట్టి, దట్ మీన్స్ దూరం పెట్టేసి వేరెవరితో దగ్గర అవుతానంటే అది ఏ రోజుకైనా మీకు నష్టమే తప్ప లాభమైతే కాదు. సో దయచేసి జాగ్రత్త.